హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మార్నింగ్ లేచేసరికి టైం అయితే 6:00 అయింది. లేవంగానే నేను ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అవి చేసేసుకుని ఇంకా కూర్చుని జడైతే వేసుకుంటున్నానండి. చాలా నిద్రమత్తు కింద ఉంది నాకు ఈరోజు. నైట్ నేను 'బుడుగు' మూవీ అయితే చూసానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఒక మూవీది రీల్ అయితే కనిపించిందనమాట. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పిల్లలకి సంబంధించిందిలాగా ఉంది కదా! చూద్దాము. మనకిద్దరు పిల్లలున్నారు కదా! అన్నట్టుగా నేను మూవీ అయితే పెట్టానండి. అది చాలా చాలా భయంకరంగా అనిపించింది బాబు! మధ్యలో సినిమా. నాకేమో ఇంట్లో ఎవ్వరు లేరు. పిల్లలు ఆడుకోవడానికెళ్లారు. మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరేమో. నాకు భయం భయం కింద అనిపించిందండి. ఇంకా ఒక్కదాన్నే పిల్లల్నేసుకొని పడుకున్నానా, నైటంతా అవే గుర్తుకొచ్చేస్తూ ఉండి డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. అసల ప్రాపర్‌గా నిద్ర పట్టినట్టే అనిపించలేదు నాకు. ఇంకా మార్నింగ్ అలాగే 6:00 అయితే లెగిసి ఇంకా వంట పనైతే స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఈ గత 1 వీక్‌లో చాలా మూవీస్ అయితే చూసానండి. ఆ మూవీస్‌లో ఏది బావుంది, ఏది బాలేదన్నది మీకు చెప్తాను. మీకు నచ్చిన మూవీస్‌ని మీరైతే చూసుకోండి. 'రాజసాబ్' మూవీ చూసానండి. దరిద్రంగా ఉంది సినిమా అయితేని. అస్సలు నచ్చలేదు నాకు. అసలు ప్రభాస్ ఇలాంటి మూవీకి ఎలా యాక్సెప్ట్ చేశాడా? స్టోరీ ఎలా నచ్చింది తనకి? ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంత పెద్ద హీరో అయ్యుండి మూవీకి అని అనిపించిందండి. స్టోరీ అయితే నాకస్సలు ఏమీ నచ్చలేదు. చిరాకొచ్చేసిందా ఎప్పుడెప్పుడు అయిపోతదా సినిమా అనిపించింది 'రాజాసాబ్' అయితేని. అస్సలు బాలేదండి మూవీ. ఇంకా నెక్స్ట్ 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ అయితే చూసానండి. అది రొటీన్ స్టోరీయే. పెద్దేమి కొత్త స్టోరీ అయితే కాదు. రొటీన్ స్టోరీయే. ఇంత రొటీన్ స్టోరీ కూడా ఇంత సూపర్ హిట్ అయింది అంటే గ్రేట్ అని అనిపించింది. చాలా సింపుల్ స్టోరీని చక్కగా లాగేశారు మూవీ అయితేని. కామెడీగా సినిమా అయితే బానే ఉంది 'మనశంకర వరప్రసాద్.' నెక్స్ట్ 'నారి నారి నడుమ మురారి' మూవీ అయితే చూసానండి. మూవీ యావరేజ్ అండి. అంత సూపర్ డూపర్ అయితే ఏం కాదు. అది కూడా బాగా హిట్ అయింది కానీ నాకేమంత ఎక్కలేదు మూవీ అయితేని. సో, మళ్ళీ 'బుడుగు' మూవీ చూసానండి. అన్నిట్లో నాకు కొంచెం 'బుడుగు' మూవీయే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. పేరెంటింగ్ గురించి ఆ మూవీ అనమాట. సో, ఎవరైనా చూస్తే చూడండి. ఆ మూవీ ఎప్పుడో 2015లో వచ్చిందంటండి. నేను 2026లో చూసాను ఆ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉందండి ఆ మూవీ అయితేని. సో, నెక్స్ట్ ఇది డిజ్నీ హాట్‌స్టార్‌లో చూసానండి. తమిళ్ మూవీ. తమిళా మరి మలయాళమో గుర్తుకు లేదు గానీ మూవీ అయితే చూసేసాను. ఫ్యామిలీ మ్యాన్ అండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఆహ్, ఎలాగుంటారు అది ఒక తనకి ₹1,00,00,000 వస్తాయి. ఆ చెక్ మిస్ అయిపోతది. దానికి సంబంధించి అనమాట. మూవీ అయితే నాకు సబ్‌టైటిల్స్ చూసి కొంచెం కొంచెంగా అర్థమయ్యింది. బట్ సినిమా చూస్తే మనకి మూవీ అర్థమైపోద్దిలెండి. డైలాగులు కొన్ని అర్థం కాకపోయినా. ఫ్యామిలీ మ్యాన్ అండి. ఆ మూవీ కూడా నాకు బాగా నచ్చింది. ఇలాంటి మిడిల్ క్లాస్ మూవీలంటే చాలా నచ్చుతాయి. 3 బీహెచ్‌కే మూవీ ఎప్పుడో చూసానులెండి అది. అది కూడా చాలా నచ్చుతదనమాట. అస్తమానం మేము ఇల్లు కొనాలనుకున్నప్పుడల్లా ఆ మూవీయే గుర్తొస్తూ ఉంటది నాకు. ఇంకొక 2 వెబ్ సీరీస్‌లు అయితే చూసానండి. అవి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి, ఆ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి నేను చూసాను. సోనీ లైవ్‌లోనో ఎందులోనండి. పేరు మర్చిపోయానండి. పేరు తమిళ్ నేమ్ ఉంటుంది. కానీ లాంగ్వేజ్ అయితే మాత్రం మనకి తెలుగులో పెట్టుకోవచ్చు. తెలుగులో మార్చుకొని చూడొచ్చు. 3, 4 లాంగ్వేజెస్ అవైలబుల్‌గా ఉంది. పేరే మర్చిపోయాను నేను. 2, 3 చూసానండి. అవి కూడా చాలా బావున్నాయి. మీకు తెలుసు కదా! నాకు మూవీలు చూడడం అంటే చాలా చాలా ఇష్టమనేసి. నన్ను ఇంట్లో ఏ పని చేయకు హాయిగా కూర్చొని సినిమాలు చూడు అంటే రోజుకి 3, 4 సినిమాలైనా చూసేస్తానండి. నాకంత ఇష్టము సినిమాలు చూడడం అంటేని. నిన్న రాత్రి కూడా ఒక వెబ్ సీరీస్ అయితే పెట్టుకున్నాను చూద్దాము అని. బట్ పిల్లలతో కుదరలేదనమాట. ఇంక చూడలేకపోయాను. మళ్ళీ పిల్లలతో కలిసి నేను 'జంగిల్ బుక్కా? 'జురాసిక్ పార్క్' మూవీ అయితే చూసానండి. అందులో పెద్ద పెద్ద క్రొకోడైల్స్ ఉంటాయి. పిల్లలతో కలిసి చూసే మూవీ అనమాట అది. కాపోతే ఈ ఇంగ్లీష్ సినిమాలతో చిరాకేంటంటే సడెన్‌గా వచ్చేసి లిప్ లాక్ పెట్టుకుంటా ఉంటారండి. లిప్ కిస్‌లు పెట్టుకుంటూ ఉంటారు. నాకు పిల్లల దగ్గర అలాంటివి చూడడం చాలా చిరాకేస్తదనమాట. సో, అయి స్కిప్ చేస్తూ ఎలా అయితే చూసాను నేను. నాకు పిల్లలతో కలిసి అందుకే అబ్బా! ఒక్క సినిమా కూడా చూడను నేను. నాకు చాలా భయము. మా హస్బెండ్ థియేటర్‌కెళ్దామా, సినిమా చూద్దామా అన్నా కూడా పిల్లలతో నేనెక్కడికి రాను అనే అంటానండి. ఎందుకంటే నాకు ఈవెన్ చిన్న విషయం కూడా పిల్లలకి అలాంటిది కనపడడం నాకసలు ఇష్టం లేదు. నాకు కొంతమంది ఇలా చెప్పంగానే వెంటనే కామెంట్స్ ఏమని పెడతారంటే, "ఇప్పుడు నువ్వు చాలా బలవంతంగా ఆపేస్తున్నావు గానీ కొంచెం ఎదిగాక వాళ్ళు తెలుసుకోరా? వాళ్ళు
స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర ఏంటి లేకపోతే ఫోన్లో చూసేంటి అలా అయినా తెలుసుకుంటారు, ఇప్పుడు నువ్వు ఆపేస్తున్నావు కానీ అని అంటారండి. వాళ్ళు తర్వాత ఎప్పుడో తెలుసుకుంటారు అని చెప్పి నేను ముందే అలాంటి అడల్ట్ కంటెంట్కి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళంతటా వాళ్ళకి ఒక వయసు వచ్చాక తెలుసుకున్నది వేరు, 5-6 సంవత్సరాల్లో మనం వాళ్ళతో కలిసి అలాంటి సినిమాలు చూసింది వేరండి. సో నాకైతే డైరెక్ట్గా పిల్లల్ని అలాంటి వాటికి ఎక్స్పోజ్ చేయడం అయితే అస్సలు ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దోశలు వేస్తున్నానండి. ఈ దోశల్లోకి నేను చెప్పాను కదా అవిసె గింజలు కొన్ని నానబెట్టి మిక్సీ అయితే పట్టాను అనేసి. సో వాటిని అయితే కలిపి వేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను, కానీ ఒక్క దోశ కూడా పొరపాటున ఇరిగిపోలేదండి. నేను అదే అనుకుంటున్నాను, మా షాను వాళ్ళతో కూడా అదే చెప్తున్నాను. డాడీ లేనప్పుడే దోశలు ఇంత అద్భుతంగా వస్తాయమ్మా, డాడీ ఉన్నప్పుడు దోశలు ఇరిగిపోతూ ఉప్మా అయిపోతాయి అనేసి చెప్తున్నాను. దోశలు అయితే టేస్టీగా ఉన్నాయండి. ఇంకా పిల్లలు టిఫిన్ తినేస్తే పిల్లలిద్దరిని తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోవాలండి. ఇంకా ఈ రోజైతే నాకు వాకింగ్కి వెళ్ళాలని లేదు, బాగా మత్తుగా అనిపిస్తుంది నాకు. పిల్లలిద్దరిని అయితే స్కూల్లో దింపేశానండి. దింపేసి ఇంకా వాకింగ్కి ఏమీ వెళ్ళలేదు, ఇంటికి వచ్చేసాను. ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను కదా, అందుకు ఏంటో చాలా మత్తుగా ఉంటుంది నాకు. ఇంకొక 5 days కదా, అది ఆల్రెడీ 2 days కంప్లీట్ అయిపోయింది. ఈరోజు రేపు ఎల్లుండి వేసుకుంటూ కంప్లీట్ అయిపోతాయి. సో ఇంక ఇంటికి వచ్చేసాను అన్నమాట టిఫిన్ తిందామనేసి. టైం అయితే 3 o'clock అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే షాను మను వాళ్ళని స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకుని వచ్చాను. టైం 3 o'clock అయ్యింది, కానీ ఇప్పుడు వచ్చి నాకు అస్సలు ఆకలి వేయట్లేదు. మార్నింగ్ దోశలు తిన్నాను అంతే. దోశల తర్వాత నేను మళ్ళీ ఏమీ తినలేదండి. దాహం వేసేస్తుందో మంచినీళ్ళు మాత్రం తాగుతున్నాను తప్పించి నాకు ఇప్పుడు వచ్చి ఆకలి మాత్రం వేయలేదు, అన్నం తినబుద్ధి కాలేదు. సో ఇంకా అన్నం అయితే తినలేదు. ఇంకా పిల్లలు స్నాక్స్ కింద స్వీట్ పొటాటో అడిగారు. ఈ స్వీట్ పొటాటో అయితే ఉడకేస్తున్నానండి. నేను పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత నుంచి ఏ పనులు చేయలేదండి. గిన్నెలు బోల్డ్ ఉండిపోయినాయి, ఇల్లంతా సర్దును కానీ తొడవలేదు చీపులతోటి. నాకు మొత్తం వచ్చేస్తుంది. ట్యాబ్లెట్లు రోజుకి 5-6 బిళ్ళలు మింగుతున్నానేమో, వాటి వల్ల ఏమో నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఎడిటింగ్ అతి కష్టం మీద బడ్జెట్ వీడియో ఒకటి ఎడిట్ చేసి నిద్రపోయానండి కాసేపు. తర్వాత ఇప్పుడే పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చాను. ఇంకా ఆకలి వేయట్లేదు. ఈ స్వీట్ పొటాటో ఉడకేస్తాను కదా, నేను ఒకటి తినేస్తాను, సరిపోద్ది. ఇంకా నైట్ డిన్నర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకేం తినలేను. ఆ గిన్నెలో క్లీన్ చేయాలి. అవి క్లీన్ చేసేసి ఇల్లు శుభ్రం చేసేసి కాసేపు పిల్లలతో పాటు కూర్చుంటాను. కూడా కొన్ని గిన్నెలు ఉంటే వాటిని అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడు పిల్లలిద్దరికి క్యూబ్ క్లాస్ అయితే ఉంది, అదైతే పెడతాను. ఎందుకో తెలియదండి, సడన్గా క్లైమేట్ మొత్తం మారిపోయి మబ్బుగా అయిపోయిందనమాట. ఇంకా నైట్ మేము నిద్రపోయే టైంకి అయితే వర్షం కూడా వచ్చేసిందండి. మీకు ఎవరికైనా వర్షం పడ్డదా మండే అన్నది కామెంట్ చేయండి. మాకైతే వర్షం పడ్డది. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికీ అయితే రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి. స్క్రీన్ పైన నేను మీకు టీచర్ నెంబర్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. నాకు మా షానుని చూస్తే చాలా చాలా గర్వంగా అనిపిస్తుందండి. ఎందుకు అంటే అసలు దేవుడు దానికి ఎంత మంచి బుర్రనిచ్చాడు అని అనిపిస్తుంది అనమాట. నేను మా ఇంట్లో నా పిల్లల్ని ఏమని పిలుస్తానో మీకు తెలుసండి. మా షానుని నేను ఎప్పుడు సరస్వతీదేవి అంటానండి, మా మనుతల్లిని లక్ష్మీదేవి అని పిలుస్తాను అనమాట. అది పిలవపోతే ఊరుకోదు, అలా పిలిచేలాగా చేస్తుంది. అలా అక్కన సరస్వతీదేవి అన్నాను అనుకోండి, మరి నేనేంటి చెప్పి అంటుంది అనమాట. నాకు మా పనులు మా మను చేష్టలు చాలా కోపం తెప్పిస్తాయండి. ఎందుకు అంటే కోతి అండి, అల్లరిలోని ఎంత అల్లరి చేస్తుందంటే పైకి కనపడదు, వాళ్ళ అక్కని ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకా కోతి అని అన్నామంటే ఇంక ఏడ్చేస్తుంది అనమాట. పొరపాటును కూడా వాళ్ళ అక్క ఏమన్నా ఒక మంచి పని చేసి, బంగారు తెల్లమ్మ నువ్వు వజ్రాలు మూటవమ్మ, నేను నిన్ను దేవుడి దగ్గర అడిగి తెచ్చుకున్నాను, నా సరస్వతి దేవి అని ఇలాగా అదేమన్నా మంచి పని చేసినప్పుడు అన్నాను అనుకోండి, ఇంకా మరి నేను నీకు బంగారం కాదా, నేను నీకు వజ్రాన్ని కాదా అని అంటుంది అనమాట. ఇదేమో అప్పటికే ఒక కోతి పని చేసి ఉంటుందా, నాకేమో దాన్ని ఏమో పొగడబుద్ధి కాదు. ఎందుకంటే ఇప్పుడు అది అల్లరి చేసేస్తుందండి. అల్లరి చేసేసి లేదు అంటే ఇప్పుడు వాళ్ళ అక్కను కొడతా ఉంటుంది, లేకపోతే నేను చెయ్యొద్దు అన్న పని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, అరవద్దు అంటే అరుస్తుంది. ఇలా మనం ఏదైతే వద్దంటామో అవన్నీ చేస్తుందా. అవన్నీ చేసినప్పుడు ఇప్పుడు నాకు దాన్ని నువ్వు బంగారు తల్లివి, నువ్వు వజ్రాల మూటవి అని నాకు ఎలా పొగడాలని అనిపిస్తుంది చెప్పండి, అనిపించదు. కానీ వాళ్ళ అక్కని నేను బంగారు తల్లివమ్మా అన్నాను అనుకో, మరి నేను బంగారం కాదా, నేను వజ్రాన్ని కాదా, నువ్వెప్పుడు అక్కనే ఎందుకు పొగుడుతావు, నేనంటే నీకు ఇష్టం లేదా అని ఎలావో ఇంకా ఇదైపోయి కుళ్ళిపోయి ఏడిసేస్తుంది అనమాట నా మొన్న తల్లి.
అది బంగారమే. కాకపోతే ఒక్కసారి తిక్కొచ్చేస్తదండి మా మనుకి. తిండి తిను అన్నామనుకో తినదనమాట. తినకపోతే నేను ఒక్క మాట కొంచెం గట్టిగా అరిసాననుకోండి, ఇంక అయ్య బాబోయ్! మొదలు పెడతదమ్మా, స్పీకర్ ఇప్పుతది, నా చెవులు చిల్లడిపోతాయండి. ఈ అని ఏడుత్తా ఉంటది. పొద్దున్నే స్కూల్‌కెళ్ళమ్మా అని నిద్ర లేపినప్పుడు అలాగే ఏడుస్తది. సో, ఈ పనులన్నీ నాకు చిరాకొస్తాయనమాట మను చేసే పనులు. మా షాను వాళ్ళ చెల్లిని ఏ విషయాల్లో అయితే నేను తిడుతున్నానో, అవన్నీ ఇంకా రిపీట్ చేయకూడదు అనేసి అన్ని విషయాల్లో జాగ్రత్తగా అమ్మకి నచ్చేలానే ఉండాలి అన్నట్టుగా ఉంటది. మా మను ఏంటంటే, నేను ఎవరికి నచ్చినట్టు ఉండను, కాకపోతే నువ్వు నన్ను పొగుడుతూనే ఉండాలి అన్నట్టు మా మను ఉంటదండి. ఇంకా అలాగా పిల్లలతో అలా జరిగిపోతున్నాయి రోజులు. ఎప్పుడు మారుతదా అని అనిపిస్తదండి మా మను. ఇంట్లో ఏడుస్తదా ఇంత గట్టిగాని, స్కూల్లో ఫ్రెండ్స్ కొట్టేసినా, స్కూల్లో ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది పెట్టినా, నోరు మూసుకొని అలా బాధను భరిస్తదండి. ఇంటికొచ్చి ఏడుస్తది. ఏమే నీకు స్కూల్లో జరిగినప్పుడు ఈ ఏడుపేదో స్కూల్లో ఏడిస్తే టీచర్ వాళ్ళకి పనిష్మెంట్ అయినా ఇస్తారు. నిన్ను వేరే ప్లేస్ అయినా మారుస్తారు కదా అంటే, స్కూల్లో మాత్రం ఏమీ జరగనట్టుగా ఉంటదండి. ఆ బాధంతా ఇంటికొచ్చాక నా దగ్గర ఏడుస్తది. ఇప్పుడు నా దగ్గర ఏడిస్తే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? పోనీ టీచర్‌కి మెసేజ్ పెట్టనా అంటే అలా కూడా పెట్టనివ్వదనమాట. నేను ఒక్కసారి అదే తిడుతూ ఉంటాను. నీకు ఇప్పుడు ఇంత బాధుంది, ఇంత ఏడుపొస్తుంది. అదేదో ఏడుపు నువ్వు స్కూల్లో ఏడ్చావంటే టీచర్ నీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు కదే! ఇక్కడికొచ్చి ఏడిస్తే నేనేం చేస్తాను అనేసి అన్నా అది ఏమి వినదు. తర్వాత నాకొకసారి కోపమొచ్చి ఏమైనా ఒక్క మాట అన్నాననుకోండి, ఏడుస్తది కదా మా మను. నేనంటాను, ఇదే ఏడుపు స్కూల్లో ఏడిస్తే నీ ఫ్రెండ్స్ నిన్ను కొట్టరు కదా అనేసి అంటాను. అస్తమాను చాక్లెట్‌లు ఇప్పుడు బర్త్‌డేస్ అవుతాయి కదండీ! స్కూల్లో చాక్లెట్‌లు ఇస్తారా? ఆళ్ళ ఫ్రెండ్స్ కూడా కావాలని ఏడిపిస్తారేమో దాన్ననిపిస్తది. చాక్లెట్ అయితే తీసుకుంటది. నేను చెప్తాననమాట, ఎవ్వరు చాక్లెట్ ఇచ్చినా తినకూడదు. అమ్మకి ఇంటికొచ్చి చూపిచ్చి అమ్మ ముందే తినాలి అని చెప్తానండి. స్కూల్లో ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా తినకూడదు అని చెప్తాను. సో, తినరనమాట మా పిల్లలిద్దరు ఇంటికి తీసుకొచ్చి, అమ్మ ఇదిగో ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారు పుట్టినరోజని తినమంటావా అంటే, సరే అమ్మ తినండి అన్నాకని ఇంట్లో తింటారనమాట వాళ్ళు. సో, ఇది అలా చాక్లెట్ ఇచ్చుకుని పాపము బ్యాగ్‌లో పెట్టుకుంటదా, ఏది హ్యాండ్ వాష్ చేసుకుంటాకి వెళ్ళినప్పుడో, లేకపోతే టాయిలెట్‌కి వెళ్ళినప్పుడో, ఆ చాక్లెట్ దీని బ్యాగ్‌లో నుంచి ఎవరొకళ్ళు దొంగతనం చేసి తినేస్తున్నారనమాట. అది తర్వాత వచ్చి చాక్లెట్ చూసుకునేసరికి క్లాస్ రూమ్‌లో చాక్లెట్ కనిపించదు దానికి బ్యాగ్‌లోని. ఇప్పుడు స్కూల్లో టీచర్‌ని అడుగుతదా? లేకపోతే ఇంటికొచ్చి ఏడుస్తదా? ఇది స్కూల్లో టీచర్‌ని అడగదు. ఫ్రెండ్స్ ఎవరిని మీరు తీశారా అని అడగదు. ఇంటికొచ్చి నా చాక్లెట్ పోయింది అని ఏడుత్తదండి. నేనేం చేస్తాను చెప్పండి? ఇదే ఏడుపేదో నువ్వు స్కూల్లో ఏడిస్తే టీచరు ఎవరు తీశారో కనిపెట్టించుకోవడమో, లేకపోతే మీ ఫ్రెండ్‌ని అడిగి ఇంకో చాక్లెట్ ఇవ్వడమో చేస్తారు కదా! ఇక్కడికొచ్చి ఏడిస్తే నేనేం చేస్తాను అని చెప్పినా కూడా, నా చాక్లెట్‌లు అందరూ తినేత్తారు అస్తమాను నాకే ఎందుకిలా జరుగుతుంది అని ఏడుస్తదండి. అసలు ఒక్కోసారి క్యూట్‌గా అనిపిస్తది. ఒక్కోసారి మా ఏడుపు ఆపదు. నాకేవో చిరాకొచ్చేస్తదనమాట. ఇలా పిల్లలతో చాలా చాలా పడతామండి. అయితే చాలామంది ఏమని కామెంట్ పెడతారు, నువ్వు మను అలా తిక్కగా ఉన్నప్పుడు 4 కొట్టాలి. అలా కొడితేనే మను ఊరుకుంటది. లేదు అంటే ఇంకా పెంకిగా తయారవుతది అని ఇలాగ కామెంట్ పెడతారండి. అయితే నేనేమనుకుంటానంటే, నేను పిల్లల్ని అంత త్వరగా చేయి చేసుకొని కొట్టేసేయనండి. ఫస్ట్ నోరుతో చెప్తాను, అరుస్తాను తప్పించి కొట్టడం వరకు చాలా చాలా ఎప్పుడో ఎప్పుడో రేర్‌గా జరుగుతది కొట్టడం అన్నది. నాకేమనిపిస్తదంటే అది ఇంకా చిన్న పిల్లే కదా! 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్ల. ఇప్పుడు దాన్నంత కొట్టేసి, హింసించేసి, మనం అన్న పనిని మనం సాధించుకోవాల్సినంత అవసరం ఏముంది? ఏడిస్తే ఏడిసింది, తర్వాత అదే నార్మల్ అవుతదిలే అనేసి అనుకుంటాననమాట. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే లేదు నువ్వు ఆ పిల్లని కొట్టకే, నువ్వు అలా చేస్తున్నావు అని ఇలాగ అంటారండి. మరి ఇందులో ఏ పేరెంటింగ్ కరెక్టో నాకైతే తెలీదు కానీ, నేనైతే అంత హింసని పెట్టాలి అనేసి అనుకోవట్లేదు. నేను కొడతాను పిల్లని. ఎప్పుడు అసలింక ఇది మాట కంట్రోల్ అవ్వట్లేదు, ఏడుపు ఆపట్లేదు అన్నప్పుడు ఒకటైతే ఏస్తాననమాట. సో, ఇక్కడైతే మా మను వచ్చి చూసారా ఎనకాల లాగుతుంది. దానికి అరుసు కావాలంట అండి, అరుసు. దాని ఫ్రెండ్స్ అడుగుతున్నారంట అరుసు కావాలి అని.
సో నాకు అరుసివ్వి అనేసి అడుగుతుందనమాట. ఎవరికో చెప్పు అని అడుగుతుంటే అది సిగ్గుపడిపోతుందనమాట. ఆళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్తాకి సిగ్గుపడిపోతుంది. మళ్ళీ మా మనులో ఇదొక మంచి గుణమే అండి. టీచర్ కూడా చెప్తూ ఉంటారు. ఏమనంటే చాలా కైండ్ అండి మను. పక్కనున్న పిల్లలకి చదువుతూ రాకపోతే వాళ్ళకి చదువు నేర్పిస్తది. వాళ్ళు ఏమన్నా తినకపోతే దీనిది షేర్ చేస్తది. ఇలా చాలా కైండ్ నేచర్ ఉంది. కానీ త్వరగా తినదు మీ పిల్ల, ఎంత స్లో తింటదో అనేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇంక ఈరోజు టాపిక్ అంతా మా మనుతల్లి గురించి అయిపోయింది కదండీ. మనుతల్లి గురించి చెప్పాలంటే బోలెడు భారతం ఉంటది. అది చేసే అల్లరి, తుంటరి పనులు బోలెడు ఉంటదండి. అలా మా షాను గురించి చెప్పాలి అంటే మా షానుని పొగుడుతూనే చెప్పొచ్చు. అంతుంటది షాను తల్లి కోసము. మను ఏమో అల్లరి, నాటీ అనమాట. నాటీ గర్ల్ మా మను. మా షాను ఏమో చాలా చాలా కుదురైన బిడ్డ నా షానమ్మ. సో ఏది ఏమైనానండి, నేను నా పిల్లలిద్దరి విషయంలో చాలా అదృష్టవంతురాలిని అని మాత్రం ఫీల్ అవుతాను. నేను దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాననమాట. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది పిల్లల్ని గమనిస్తున్నాం కదా. వాళ్ళకి చిన్న చిన్న సెంటెన్సెస్ ఏంటి, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ రీడింగ్ ఏంటి, ఇవి చదవడం చాలా కష్టము. అలాంటిది నేను మా పిల్లలిద్దరికీ చాలా చిన్న వయసు నుంచే చదువు నేర్పించడమో ఏమో నాకు తెలియదు కానీ వీళ్ళు యూకేజీ నుంచి ఉండంగానే టెక్స్ట్ బుక్ రీడింగ్ అంతా చేయగలుగుతున్నారు. సో ఆ విషయంలో నేను చాలా చాలా హ్యాపీ అనమాట. ఏదైనా కూడా నా షానుమను చాలా చాలా త్వరగా నేర్చుకుంటానండి. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. అందుకనేసి నేను మా షాను తల్లినేమో సరస్వతి అని పిలుస్తాను, మా మను తల్లిని లక్ష్మీదేవి అని పిలుస్తాను అనమాట. మళ్ళీ అడుగుతుంది మా మను, మరి నేను సరస్వతిని కాదా అంటది. నువ్వు సరస్వతి, లక్ష్మీదేవి, నువ్వును అక్క ఇద్దరు 2 దేవుళ్ళు కలిసి పుట్టేశారమ్మా మీరు నాకు అని చెప్తానమాట. నేను మూవీ చూద్దామనేసి మూవీ పెట్టుకున్నానండి. లోపల పిల్లలిద్దరు ఆడుకుని ఇంటికైతే వచ్చేసారు. కాసేపు చదువుకుంటామమ్మా అనేసి, సరే అయితే ఫస్ట్ డైరీలు రాసేయండి, నేను ఎగ్జామ్కి క్వశ్చన్స్ అన్నీ బుక్లో ఎక్కిస్తాను అనేసి అన్నాను. ఈ లోపల మను అయితే డైరీ రాస్తుంది. నేనేమో వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదండి, ఆ రివిజన్ పేపర్స్ మొత్తాన్ని ఇలాగా నేను మ్యాథ్స్ అయితే ఇలా రాసేసాను అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసేసి పిల్లలిద్దరు అయితే పడుకుంటారు. షాను ఏమో హిందీ చదువుతుందండి. షానుకు ఇప్పుడు హిందీ రివిజన్ అయితే ఎక్కించాలి. సో ఇదండి రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.